Manoj, Secretary and Correspondent, Bhadruka Commerce Degree College, Hanmakonda. మనము ఎంఈసి మరియు సిఈసి ఈ రెండు గ్రూపులలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు వాళ్ళ యొక్క కెరియర్ గైడెన్స్ ఎట్లుండాలి, వాళ్ళు ఏ ఏ కోర్సులు తీసుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశం మీద ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడదామని మీ అందరి ముందుకు రావడం జరిగింది. దాదాపుగా మనకున్నటువంటి ఈ సొసైటీలో చాలామంది పేరెంట్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, పక్కకున్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, మన ఇళ్ళల్లో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, అందరు పిల్లల్ని కూడా ఎంపీసీ వైపు, బైపీసీ వైపు చాలామంది అడ్మిషన్స్ తీసుకోండి అని మోటివేట్ చేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు 10th అయిపోగానే వాళ్ళకి కావాల్సినటువంటి గైడ్లైన్స్ కూడా టీవీలు కావచ్చు, ఉన్నటువంటి మెటీరియల్, సోషల్ మీడియా కావచ్చు, చాలా వరకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నవి. కానీ కొంచెం సిఈసి పిల్లలు, ఎంఈసి తీసుకున్నటువంటి పిల్లలు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎలాంటి కోర్సులు తీసుకుంటే వాళ్ళకు మంచి లైఫ్ దొరుకుతుంది, ఏ విధమైనటువంటి ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకుంటే పిల్లలకు మంచి లైఫ్ దొరుకుతుంది అనే ఆలోచనల గురించి చెప్పే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. అందులో మనలాంటి ప్రాంతాలు హన్మకొండ, వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఇట్లాంటి జిల్లాలలో మరీ తక్కువ ఉన్నాయి. కొంచెం మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి హైదరాబాద్, ఢిల్లీ, బాంబే ఇట్లాంటి ప్రాంతాలలో మంచి అవేర్నెస్ ఉంది. ఎందుకున్నది అక్కడ, ఇక్కడ ఎందుకు లేదు అనేటువంటిది మీరు ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే సింపుల్. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో మన కోర్సులకు సంబంధించిన ఎంఈసి పిల్లలు కానీ, సిఈసి పిల్లలు కానీ భవిష్యత్తుకు సంబంధించిన కోర్సులు వాటిని ఏవేవి ఉన్నాయో అవన్నీ చదివితే వాళ్ళకి మంచి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ ఉన్నటువంటి ప్రాంతాలలో తప్పనిసరి. సరే, కొంత మనం ఉన్నటువంటి ప్రస్తుత ప్రాంతాలు వరంగల్ లాంటి ప్రాంతాలలో ఏమైంది అంటే కొంత ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది తక్కువ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి ఈ కోర్సుల గురించి సరిగ్గా తెలియడం లేదు. వాటి గురించి కొంచెం చెప్దామని నేను ప్రత్యేకంగా హన్మకొండలో ఉన్నటువంటి ఏకైక కామర్స్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాను. కాబట్టి అది భద్రుకా కామర్స్ డిగ్రీ కాలేజ్ అని పేరు పెట్టి మరి అన్ని కామర్స్ కోర్సుల్ని ప్రత్యేకంగా పిల్లలకు మనము ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు ఒక మంచి లైఫ్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నాకేమనిపించింది అంటే ఈ అందరి పిల్లలకు ఇంటర్మీడియట్ ఎంఈసి, సిఈసి పూర్తి చేసిన పిల్లలందరూ కూడా ఏ కోర్సులు డిగ్రీలో తీసుకుంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది అనే వివరాలు తెలియచేద్దామని ఈ ధృవ టీవీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. గతంలో మన దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నవి ఇదే ధృవ టీవీ నుంచి, వాటన్నిటిని నేను మళ్ళీ చూడండి అని చెప్తున్నాను. ఇటు నుంచి వాటిని మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి మాత్రం మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, దానికి మనకు అడ్మిషన్ పద్ధతి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ విధంగా ఏర్పాటు చేసింది అది మీకు తెలియచేద్దామనుకుంటున్నాను. గతంలో అయితే ఇష్టం వచ్చిన పిల్లలు ఇష్టం వచ్చిన కాలేజీలలో వెళ్ళి ఇష్టం వచ్చిన కోర్సులలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమవుతున్నది అంటే దీనికి డోస్ అని ఒక అడ్మిషన్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తం కూడా అందరు పిల్లలకు ఆన్లైన్ పద్ధతి ద్వారా మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకునే పద్ధతిని ప్రారంభించి దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆ పద్ధతి ద్వారానే మీరు అడ్మిషన్ తీసుకోవాలి. గతంలో కొంచెం పిల్లలు ఏమైందంటే ఎక్కడైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆ కాలేజీని చూసేవాళ్ళు, ఆ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీని, డైరెక్టర్లను, మేనేజ్మెంట్ని కలిసి అక్కడ ఉన్నటువంటి కోర్స్ ఏంటో తెలుసుకొని మీరు అడ్మిషన్ నచ్చినట్లేదు ఉంటే ఆ కళాశాలను తీసుకునేది, లేదా ఏ కళాశాల వస్తే ఆ కళాశాలకు అడ్మిషన్ తీసుకునేవాళ్ళు. ప్రస్తుత పరిస్థితి ఆన్లైన్ అడ్మిషన్ విధానం వచ్చిన కారణం ఏమైంది అంటే పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ అయిన పిల్లలు, సరే ఎంపీసీ, బైపీసీ పిల్లలు కూడా ఇదే సేమ్ పద్ధతి. కానీ నేను కేవలం ఎంఈసీ, సిఈసీ వాళ్ళను దృష్టి
దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంపీసీ బైపీసీ పిల్లలకు చాలా మాధ్యమాలు ఉన్నవి, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మీడియాలో మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ వైపుని టచ్ చేయండి. ఎంఈసీ పిల్లలు కానీ సిఈసీ పిల్లలు కానీ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా దోస్త్ ప్రక్రియను అనుసరించాల్సిందే. సరే, కొంచెం ఈ పెద్ద పట్టణాలలో, హైదరాబాద్ లాంటి పట్టణాలలో కొన్ని పెద్ద పెద్ద కళాశాలలలో ఈ దోస్త్ అనేటువంటిది వర్తించకుండా వాళ్ళు సొంతంగా అడ్మిషన్ తీసుకోవడం జరుగుతున్నవి. అవి అటానమస్ కాలేజీలలో అది జరుగుతుంది. మన హనుమకొండలో అటానమస్ కాలేజీలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఉన్న అన్ని కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలైనా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలైనా తప్పనిసరి దోస్తు విధానం ద్వారానే అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీ అయిపోయిన మీకు ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఒక్కసారి గుర్తు తెలుసుకోండి. దాదాపుగా చాలామంది పిల్లలకు తెలిసింది ఒకటి ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసీ అయిపోయిన పిల్లలు ఎవరైనా బీకామ్. ఆ బీకామ్లో ఏంటిదయ్యా అంటే ఉన్నాయి 2 కోర్సులు అనేటువంటిది అందరికీ తెలిసింది. ఏంటిది? బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్. ఈ రెండింటిలో కొంచెం అందరికీ బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది, కొంచెం ఫేమ్ అనుకున్నటువంటి కోర్స్ ఏంటయ్యా అంటే బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్ని అందరూ వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. గతంలో అదే జరిగింది, ప్రస్తుతం అదే జరుగుతున్నది, రాబోయే రోజులలో కూడా అదే జరుగుతుంది అనేటువంటిది వాస్తవం. కానీ ఆ ఒక్క బీకామ్ కంప్యూటర్స్ని ఎంతమంది పిల్లలు చదువుతారు అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. దీంతో పాటుగా ఇంకా ఏమేమి ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నవి. మనము బీకామ్లో జనరల్ బీకామ్, కంప్యూటర్స్ బీకామ్తో పాటుగా నేను ఈ వీడియోస్లో మీకు చాలా కోర్సెస్ గురించి చెప్తున్నాను ఆల్రెడీ. బీకామ్లో మీకు ఇంకా ఎట్లాగో జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఒకటి 2, ఇవి 2 మాత్రం అందరికి తెలిసినటువంటివే. ఇంకా చెప్పాల్సినటువంటి నేను అనుకున్నటువంటి కొత్త కోర్సెస్ ఏం చేయాలంటే బీకామ్ టాక్సేషన్ అని చెప్పేసి ఒక కోర్సు ఉంటుంది. బీకామ్లో బిజినెస్ అనాలిటిక్స్ అని చెప్పేసి ఒక కోర్సు ఉన్నది. బీకామ్లో ఫైనాన్స్ అని చెప్పేసి ఇంకో కోర్సు ఉన్నది. ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి ఒక కోర్సు ఉన్నది మీకు. ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచి ఒక కోర్సు ఉన్నది. మీకు బీకామ్ ఫారెన్ ట్రేడ్, బీకామ్లో ఇన్సూరెన్స్ అన్నది, బీకామ్ ఆనర్స్ అని ఒకటి ఉంది ప్రత్యేకంగా ఒక కోర్సు, బీకామ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక కోర్సు ఉన్నది. ఇన్ని రకాల కోర్సెస్ మనకు బీకామ్లోనే కొత్తగా వచ్చాయి. గతంలో చాలామంది ఓన్లీ బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీలకు వెళ్ళిన తర్వాత ఎంకామ్, ఎంబీఏలు చేసుకునేవాళ్ళు. ఇంకా కొంచెం ఒక్కొక్క ప్రత్యేకంగా ఒక రంగంలో మాత్రమే స్పెషలిస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా డిప్లొమా చేసుకునేది చాలామంది. ఇన్సూరెన్స్ జాబ్ వచ్చిన పిల్లలు ఏం చేసేది, డిగ్రీ అయిపోయిన తర్వాత బీకామ్లో ఇన్సూరెన్స్ అని ఆ కాలంలో లేకుండే. అప్పుడు వాళ్ళు పీజీ డిప్లొమా అని చెప్పేసి కొన్ని రకాల డిప్లొమా కోర్సులు కొన్ని రకాల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు ఆఫర్ చేసేది. అట్లా ఇన్సూరెన్స్ సెక్టార్లో డిప్లొమా చేసేది. అలాగే ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన ఉద్యోగాలు వచ్చే పిల్లలు ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన డిప్లొమా కోర్సులు చేసేది, బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించిన డిప్లొమా కోర్సులు చేసేది. అట్లా ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ కోర్సెస్ కొన్నింటిని చేసుకొని ఉద్యోగాలకు వెళ్ళేది. రాను రోజులలో ఇప్పుడు గ్లోబలైజేషన్ మార్కెట్ పెరగడం వల్ల అనేక కంపెనీలు కొత్త అన్ని దేశాలలో విస్తరించడం వల్ల మనకు అనేకమైన కొత్త కోర్సులు డిగ్రీ నుండి రావడం జరిగింది. ఇన్ని కోర్సెస్ మన కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన వరంగల్లో చుట్టుపక్కల ప్రాంతాలు అంటే కాకతీయ యూనివర్సిటీ అంటే మనకు పూర్వం ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్,
పూర్వం ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, పూర్వం ఉన్నటువంటి వరంగల్ జిల్లా, ఈ 3 పెద్ద జిల్లాలలో కూడా ఇన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సరే, మిగతా యూనివర్సిటీలు అన్నిటిలో కూడా ఈ కోర్సెస్ కొంచెం చిన్న చిన్న పేరు అటు ఇటు మార్పులతోటి ఈ కోర్సెస్ అన్నీ తెలంగాణ రాష్ట్రం మొత్తము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విద్యార్థులకు ఈ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ని కోర్సెస్ ఉన్నప్పుడు మనం అందరం కూడా బీకామ్ కంప్యూటర్స్ తీసుకొని ఆ ఒక్క దాంట్లోనే ఎందుకు ఎక్కువ మంది ఉండాలి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. సాధ్యమైనంత వరకు పిల్లలు ఏదో ఒక ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ ఫీల్డ్లో నైపుణ్యత కనుక పెంచుకున్నట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు తొందరగా దొరుకుతాయి. సో ఈ అన్ని కోర్సుల గురించి మీకు ఇవాళ నుంచి ధృవ టీవీలో మీకు ప్రతి 2 రోజులకు ఒకసారో రోజుకొకసారో కొత్త వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా ఈ వీడియోలన్నింటినీ చూడండి. ఖచ్చితంగా చూస్తే మీకు బీకామ్లో ఎన్ని కోర్సులు ఉన్నవి, ఏ కోర్సు చదివితే ఏ విధమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీకు దొరుకుతాయి, మీకు అందులో ఇంట్రెస్ట్ ఎందులో ఉన్నదో దానికి సంబంధించిన కోర్సుని ఇంటర్మీడియట్ అయిపోయిన ఇప్పుడే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇదివరకు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి స్పెషలైజ్డ్ డిప్లొమా చేసుకుంటే ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు మీరు డిగ్రీ పూర్తి చేసుకుంటేనే అందులో బ్యాంకింగ్ సంబంధించిన జాబ్ రావాలంటే బీకామ్లో బ్యాంకింగ్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, మీరు వెంటనే డిగ్రీ అయిపోగానే మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఎంట్రన్స్లు ఉంటుంది. రాసినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. ట్యాక్సేషన్ డిపార్ట్మెంట్లో జిఎస్టీలో కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రేపు గ్రూప్ 2లలో కనుక ట్యాక్సేషన్ ఆఫీసర్గా మీకు జాబ్స్ పడ్డాయి అంటే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జాబ్స్ పడ్డాయి అంటే ఖచ్చితంగా మీరు బీకామ్ ట్యాక్సేషన్ కనుక పూర్తి చేసి ఉండేది ఉంటే 100% మీకే ఫస్ట్ జాబ్ ఇస్తారు. బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళు పోయి మీరు పోయినారు అనుకోండి, ఫస్ట్ మీకు జాబ్ ఇస్తారు. ఎందుకంటే యు ఆర్ ద స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఇన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. సో ఇట్లా మనకు ప్రత్యేకమైన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఎంఈసీ సిఈసి అయిపోయిన పిల్లలకు బీకామ్లో ఇన్ని కోర్సెస్ని మనకు ఈ మధ్య కాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి కొత్త కోర్సులన్నీ ప్రవేశపెడుతూ రావడం జరిగింది. వీటితో పాటుగా కొంచెం ప్రొఫెషనల్గా మరింత నాణ్యమైనదిగా చెప్పుకునేటువంటి BBA, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సు. నిజంగా చెప్పాలి అంటే పెద్ద పట్టణాలలో, సరే హైదరాబాద్ గురించే చెప్పుకుందాం మనం, ఎందుకంటే మనకు అందరికీ అందుబాటులో ఉన్నది కాబట్టి దాని గురించి చెప్తున్నాను. హైదరాబాద్ కావచ్చు, చెన్నైలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ముఖ్యంగా నార్త్ ఇండియా మొత్తం కూడా BBA పిల్లలు అడ్మిషన్స్ దొరకడం చాలా కష్టమవుతున్నది. దానికి కాంపిటీషన్ ఎక్కువ. అక్కడ చాలామంది పిల్లలు BBAలో అడ్మిషన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. BBA అయిపోగానే MBA చేసుకుంటారు. ఇది MBAకి జూనియర్ కోర్స్, గ్రాడ్యుయేషన్ కోర్స్ ఇది. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏమో MBA. MBA చేయదలుచుకున్న పిల్లలందరూ కూడా ఇక్కడనే BBA సెలెక్ట్ చేసుకుంటే మీకు మంచి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక BBAలో అడ్మిషన్ విధానం ఎలా ఉన్నది ఏంటి అనేటువంటిది కూడా మీకు ప్రత్యేకంగా ఒక 2 వీడియోలో చెప్తాను. మీకు ధృవ టీవీలో ఖచ్చితంగా చూడండి, 2 వీడియోలు ఉంటాయి BBA గురించి. మీరు 3 సంవత్సరాల BBA చేయొచ్చు, 3 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు కలిపి మొత్తం 5 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ MBA అండ్ BBA కలిపి చేసుకోవచ్చు. అటువంటి అవకాశాలు కూడా మంచిగా ఉన్నవి. ఇవి ప్రొఫెషనల్ కోర్స్ కిందకి వస్తుంది. వీటితో పాటుగా మీకు మళ్ళీ ఇంకా ప్రొఫెషనల్ కోర్స్ చూడండి. బీకామ్ తీసుకున్నాం, BBA తీసుకున్నాం, సికి వచ్చినట్లయితే ప్రొఫెషనల్ కోర్సులలో మీకు చార్టెడ్ అకౌంటెన్సీ, CA చేసుకోవచ్చు, CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఇది చేసుకోవచ్చు, CS కార్పొరేట్ సెక్రటరీషిప్ కంపెనీ సెక్రటరీ అని వస్తుంది అది చేసుకోవచ్చు. మీరు సికి వచ్చినట్లయితే మొత్తం ప్రొఫెషనల్ కోర్సులు సెలెక్ట్ చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ ఒకటి ఉంటుంది, CA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్స్ అని చెప్పేసి CMA అని చెప్పేసి ఒక కొత్త కోర్సు, చాలా మంచి కోర్సు ఉంటుంది. కంపెనీ సెక్రటరీషిప్ అని చెప్పేసి CS అని ఉంటుంది. వీటితో పాటుగా ఇవే కోర్సెస్ని ఇంటర్నేషనల్ లెవెల్ చూసినట్లయితే ACCA ఉంటుంది. ఇట్లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ని ఖచ్చితంగా ఎవరైనా పిల్లలు ఆప్ట్ చేసుకునే అవకాశం మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కోర్సెస్ అన్నీ ఉన్నాయి, ఇంత మంచి కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అని మీరు ఫస్ట్ గ్రహించాలి.
అందుకే నేను చెప్తున్నది ఏంటి అంటే ఇవాళ నుంచి తప్పనిసరిగా ఈ వీడియోలన్నీ చూడండి. అందులో మీకు ఎక్కడో ఒక ఇంట్రెస్ట్ తగులుతుంది, మీకు ఒక కోర్స్ మీద ఎక్కడో ఒక చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, మీరు ఒకదానికి అట్రాక్ట్ అవుతారు. ఆ కోర్సును మాత్రమే ఎంపిక చేసుకోండి. ఆ కోర్సు మీ హనుమకొండలో ఉన్నదా, ఉంటే ఆ కోర్స్ చెప్పగలిగే ఫ్యాకల్టీ ఆ కాలేజీలో ఉన్నదా, దాన్ని కరెక్ట్గా తెలుసుకొని మాత్రమే మీరు అడ్మిషన్ కోసం వెళ్ళండి. అంతవరకు ఊర్లో ఎవరో ఫ్రెండ్సో ఎవరో చుట్టాలో ఎవరో ఒకరు అందరు బీకాం కంప్లీట్ అవుతాను నేను కూడా పోయి అందులో పోయి చేరుతా, ఉట్టిగానే పోయి కాలేజీకి పోయి అడ్మిషన్స్ తీసుకోకండి. చాలా ఎంక్వైరీ చేయండి, కాలేజీకి వెళ్ళండి, కళాశాలను చూడండి, ఫ్యాకల్టీని చూడండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారా లేదా చూసుకోండి. ఈ కోర్సుల యొక్క ఫెసిలిటీ ఆ కాలేజీలలో ఉందా, ఈ కోర్సు అయిపోయిన తర్వాత వాళ్ళకు కంపెనీ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఆ కాలేజీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకోండి. అప్పుడు మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోండి. అందరికీ ఇలాగా పుట్టిగానే వెళ్ళి అడ్మిషన్ ఏదో కోర్సులు జనరల్లో కంపెనీస్లో పాత పద్ధతిలాగా తీసుకొని డిగ్రీ పూర్తి చేసి ఎటువంటి ఉద్యోగాలు రాకుండా మళ్ళీ మన నిరుద్యోగులు ఉండేటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి. అది మీరు చాలా గ్రహించాలి. ఈ టైంలో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కోర్సుల గురించి అడ్మిషన్ గురించి మీరు తప్పనిసరిగా నన్ను అడగవచ్చు. నేను మీకు ఇందులో డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ప్లస్ మీరు కింద కూడా మీరు మెసేజెస్ రూపంలో కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను తప్పకుండా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను. మీరు ధృవా టీవీ ఖచ్చితంగా ప్రతిసారి చూడండి, ఎన్నెన్ని కోర్సుల గురించి వివరాలు ఇస్తామో చూడండి. అందులో మీకు ఏది అవైలబుల్ ఉంది. సరే, కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి కోర్సులు ఉన్నాయి, దానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి కోర్సులు ఉన్నాయి, కొన్ని కొంచెం ఖర్చు తక్కువటువంటి కోర్సులు ఉన్నాయి, కొన్ని వరంగల్లో అవైలబుల్ ఉన్నవి, కొన్ని లేవు, కొన్ని హైదరాబాద్లో మాత్రం దొరుకుతాయి, కొన్ని హైదరాబాద్లో దొరకవు. తప్పదు, ఢిల్లీకో బెంగళూరుకో చెన్నైకో వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనం భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి, మనం బాగుపడాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, ఏ కోర్స్ అయినా చదవాల్సిందే, కష్టపడాలి, ఇష్టమైన కోర్సుని ఎంపిక చేసుకోవాలి. ఆ ఇష్టమైన కోర్సులో కష్టపడితే మీకు చాలా సుఖాలను అందించడానికి జీవితం భవిష్యత్తు ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ని డిగ్రీతో పాటుగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇదొక అవకాశం. మీకు ఇవన్నీ చెప్తాను ఖచ్చితంగా. ఇది ఒక్కటే నా చేయాల్సింది, చేస్తే ఒక ఏనే చేయాలన్నా, చేస్తే ఒక బీనే చేయాలన్నా, చేస్తే ఒక సీనే చేయాలన్నా అనుకోకండి. ఏ ప్లస్ సి చేయొచ్చు, బి ప్లస్ సి చేయొచ్చు. సారీ, ఏ అండ్ బి చేయరాదు, అదొక. మీరు ఏతో పాటుగా సీలను చేసుకోవచ్చు, బితో పాటుగా సీలను చేసుకోవచ్చు. బి చేయడానికి మీకు 3 years, దెన్ 5 years. 5 years కోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నది. ఈ రెండింటి గురించి ప్రత్యేకంగా 2 వీడియోలు కనిపిస్తాయి మీకు. ఆ రెండింటిని కూడా చూడండి. మీకు ఎందులో బాగుంటే అందులో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రొఫెషనల్ కోర్సులతో పాటుగా గతంలో కాస్త మీ పేరెంట్స్ని కానీ మీ అంకుల్స్ని బాబాయిని కొంచెం మీ ఏజ్ గ్రూప్లో పెద్దవాళ్ళని అడగండి. వాళ్ళు చదువుకునే రోజులలో అందరూ కూడా ఎవరైనా డిగ్రీ చదువుకుంటూ ఈవినింగ్ పూట టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, లేదు పీజీటీసీ కంప్యూటర్స్ కోచింగ్లకు ఇట్లాంటి వాటికి వెళ్ళేది. మీరు మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? అందరికీ ఆన్లైన్ విధానమే, అందరూ కంప్యూటర్లలో ఆటలే ఆడతాను, కంప్యూటర్లు సెల్ ఫోన్లు లేని జీవితాలే లేనటువంటి పరిస్థితికి ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా వచ్చేసిండ్రు. మరి ఇప్పటి పరిస్థితులలో మనకి ఎలా అంటే, మీరు క్లాస్ రూమ్లో చదివేటువంటి అకౌంటెన్సీ ఏదైతే ఉన్నారో, దాదాపు మీరు ఎంఈసీ సిఈసిలో కామర్స్ చదువుకున్నారు, మీకు అకౌంటింగ్ విధానం అంతా నేర్చుకోవడం జరిగింది. జర్నలిస్ట్ని ఎట్లా వేయాలి, లెడ్జర్స్ ఎట్లా వేయాలి, ఫైనల్ అకౌంట్స్ ఎట్లా తయారు చేయాలి అనేటువంటి అంతా కూడా నోట్బుక్లలో మీకు మీ కాలేజీలలో సార్లు ఎట్లా రాయాలి, ఏంది దాని నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చెప్పడం జరిగింది. అవన్నీ కంప్యూటర్ సిస్టమ్ మీద ఇప్పుడు చేయడానికి సిద్ధం కావాలి. సో బీకామ్ చదివినా, బీబీఏ చదివినా, సిఏ చదివినా, సిఎస్ చదివినా, సిఎంఏ చదివినా, ఏం చదివినా మీ అందరికీ తప్పనిసరిగా రావాల్సినటువంటివి ఇప్పుడు చెప్పేటువంటి కోర్సెస్. చూడండి, ఇంత ఇన్ఫర్మేషన్ దాదాపుగా మీకు ఎవరి దగ్గర దొరకదు. చాలామంది డిగ్రీ కాలేజీలలో కూడా ఎటువంటి సమాచారం దొరకక ఏదో ఒక కోర్సులో అడ్మిషన్ తీసుకుంటున్నారు. మీరంతా
కానీ నేనేం చెప్తున్నాను అంటే మనది కూడా భద్రకా కామర్స్ డిగ్రీ కాలేజ్ కాబట్టి, స్పెషలైజ్డ్ కామర్స్ కాలేజ్ కాబట్టి, కామర్స్ పిల్లలు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ని డిజైన్ చేసుకోవాలో మేము ప్లాన్ మీకు ఇస్తున్నాము. మీరు దాన్ని జస్ట్ అమలుపరుచుకుంటూ వెళ్ళండి, సరిపోతుంది. మీరు ఏ కోర్సెస్లలో చేరినా ప్లస్, బి కోర్సులలో చేరినా ప్లస్, సి కోర్సులలో చేరినా ప్లస్, ఇవి వచ్చి ఉండాలి, ఇవి నేర్చుకొని ఉండాలి. ఇవి వస్తేనే మీరు కంప్లీట్ బీకామ్ గ్రాడ్యుయేట్గా మారుతారు. ఒక ప్రొఫెషనల్ అకౌంటెంట్గా మారడానికి మీకు అవసరం ఉన్నటువంటి కోర్సెస్ ఇవి. చాలామంది పిల్లలకు తెలియదు పాపం. పుట్టిన డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు, పీజీలు కంప్లీట్ చేస్తే ఎంకామ్ అయిపోతుంది, వాడికి నౌకరు రాదు. ఎందుకు నౌకరు వస్తలేదు అంటే ఇందుకు ఇవి లేవు కాబట్టి. ఏం చేస్తారంటే నంబర్ 1 టాలీ. ఇది ఒక అకౌంటింగ్ ప్యాకేజీకి సంబంధించినటువంటి మీరు అకౌంట్స్ని కంప్యూటర్ సిస్టంలో ఏ విధంగా ఎంటర్ చేయాలో నేర్పించి ఒక ప్రోగ్రామ్. ఇది దగ్గర 2-3 నెలల్లో నేర్పిస్తారు పూర్తి కోర్సుని. సరే, కొన్ని చోట్ల 6 నెలల కోర్సు కూడా ఉన్నది, సర్టిఫికేట్ కోర్సు, చాలా ఇంపార్టెంట్ కోర్సు. మీరు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా, కరీంనగర్ వాళ్ళైనా, హైదరాబాద్ పిల్లలైనా, హనుమకొండ పిల్లలైనా, ఎవరైనా తప్పనిసరి డిగ్రీ అడ్మిషన్తో పాటుగా టాలీలో జాయిన్ అవ్వండి. మీ కాలేజీకి మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ ఏదో ఒక అవర్లో ఖచ్చితంగా టాలీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చేరండి. మన భద్రకా డిగ్రీ కాలేజ్ అయితే ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ ఫర్ టాలీకి ఉన్నాం మనము. మన దగ్గర చేరిన ప్రతి పిల్లాడికి అందరు ఏ కోర్సులో చేరినా తప్పనిసరిగా వాళ్ళకు టాలీ నేర్పించడం జరుగుతుంది. భద్రకా డిగ్రీ కాలేజ్ ఆథరైజ్డ్ స్టడీ సెంటర్ కాబట్టి ఇందులో వచ్చిన పిల్లలందరికీ టాలీ తప్పనిసరిగా నేర్పిస్తారు. దీంతో పాటుగా నెంబర్ 2 జిఎస్టీ కోర్స్. ప్రస్తుతం మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ట్యాక్స్ విధానం చూసినట్లయితే అన్నింటిలో కూడా జిఎస్టీ కలిపి వస్తున్నారు. మీకు ఎటువంటి వ్యాపార సంస్థలైనా, ఎటువంటి సర్వీస్ సెక్టార్ అయినా, ఏ విధమైన ఆర్గనైజేషన్స్ అయినా తప్పనిసరి జిఎస్టీ గవర్నమెంట్కు చెల్లించాలి. కాబట్టి ఆ చెల్లించే పద్ధతి ఏంటిది, ఎలా చెల్లించాలి, దాన్ని కంప్యూటర్ సిస్టమ్స్లో మీరు ప్రతి బిల్లు ఎక్కడ తీసుకోండి. ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, బిల్ తీసుకోండి, మీ భోజనం బిల్ ఎంత వేస్తాడో వేస్తాడు, ప్లస్ జిఎస్టీ అని చెప్పేసి కలుపుతాడు. ఆ జిఎస్టీ అనేటువంటిది ఏంటిది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. అది ఆ ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంటుంది మీకు, అది కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది కూడా దాదాపు మీకు 1 month 1.5 monthలో చెప్తారు. భద్రకా కాలేజ్ అయితే ఈ కోర్సు కూడా ఆథరైజేషన్ ఉన్నది మీకు. మీరు డిగ్రీలో చేరితే చాలు, ఈ కోర్సెస్ తప్పనిసరిగా ఈ కాలేజీలో నేర్పించడం జరుగుతుంది. ఇవి 2 పూర్తి అయిన తర్వాత మాత్రమే, మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను, నెంబర్ 3 ఎస్ఏపి రావాలి. ఇది తప్పనిసరి. మనకు బీకామ్ పిల్లలు ఎవరైనా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, మ్యాథమెటిక్స్ సంబంధించిన పిల్లలకు, కంప్యూటరైజ్కి సంబంధించిన పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు లక్షల కొద్ది జీతాలు ఉంటాయని మనం వింటున్నాం. మరి లక్షల కొద్ది జీతాలు మన కామర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయా సార్ అంటే, అయ్యా మీరు ఖచ్చితంగా ఎస్ఏపి పూర్తి చేయండి. సరే, ప్రొఫెషనల్ కోర్సులు అవి ఉన్నాయి, అది పెద్ద కోర్సులు, అవి చేసినా లేదు సార్, డిగ్రీ ప్లస్ ఇవి మా ఖర్చులు ఎక్కువ పెట్టలేము, మేము బాగా మా ఇంట్లో ఆదాయం లేదు, అంత పెద్ద కోర్సులు చదవాలంటే కొంచెం కష్టము అనుకున్న పిల్లలు తప్పనిసరి డిగ్రీతో పాటుగా ఇందులో ఈ కోర్సెస్ చేయండి. సరే, నేను మీకు సులభంగా ఉండాలని చెప్తున్నాను, మీరు మైండ్ని ఈజీగా సెట్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఏంటంటే బీకామ్లో జాయిన్ కండి, ఏదో ఒక కోర్సు, ప్లస్ ఫస్ట్ ఇయర్లో టాలీలో జాయిన్ కండి. బీకామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి ప్రతి పిల్లలు టాలీ అయిపోయిందా లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ కూడా మీకు వచ్చి ఉండాలి, మీ చేతిలో సర్టిఫికేట్ ఉండి తీరాలి. టాలీలో వర్షన్స్ ఉంటాయి, ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎక్కువ మీకు 3 నెలల నుంచి 5 నెలలు 6 నెలలు లోపల టాలీ మొత్తం కంప్లీట్ అవుతుంది. సరే, మనము డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొత్తం 12 నెలల ఒక అకాడమిక్ ఇయర్ మొత్తంలో టాలీ పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేసుకోండి. అది మీ కాలేజీలో దొరుకుతుందా లేదా బయట ఇన్స్టిట్యూషన్స్లో దొరుకుతుందా? అయ్యా మరి మీ ఊళ్ళో లేకపోతే ఏ ఊళ్ళో ఉందో ఆ ఊళ్ళో వెళ్ళాలి, నేర్చుకోవాలి తప్పదు.
రైట్. సెకండ్ ఇయర్ రాగానే జిఎస్టీ కోర్సులో జాయిన్ కాదు. అది ఏ డిగ్రీ అయినా కానీ బీకామ్లో ఖచ్చితంగా జిఎస్టీ కోర్సులో జాయిన్ కాదు. జిఎస్టీ కోర్సు కొన్ని ప్రాంతాల్లో 2 నెలలు 3 నెలలు పూర్తి చేస్తాను, కొన్ని ప్రాంతాల్లో 6 నెలలు చెప్తాను. సరే, అది నేర్చుకున్న దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ అయితే వచ్చిందా లేదా, మీకు ఆ కోర్సులో నాలెడ్జ్ ఉన్నదా లేదా అనేది ముఖ్యం ఇక్కడ. కాబట్టి మీరు జిఎస్టీని బీకామ్ సెకండ్ ఇయర్లో జాయిన్ కాదు. సరే, బీబీఏ అయినా పర్లేదు. బీబీఏ ఫస్ట్ ఇయర్లో టాలీ రావాలి మీకు, బీబీఏ సెకండ్ ఇయర్ రాగానే జిఎస్టీ వచ్చిందా. ఎప్పుడైతే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిందో 100% అందరి పిల్లలు కూడా శాప్లో జాయిన్ కావాలి. శాప్ మీకు వరంగల్లో అవైలబుల్ ఉందా? ఓకే, జాయిన్ కానీ. మీరు కరీంనగర్ పిల్లల, కరీంనగర్లో ఫెసిలిటీ ఉందా? జాయిన్ కానీ. ఖమ్మంలో ఫెసిలిటీ ఉందా? జాయిన్ కానీ. సార్ మా ప్రాంతాల్లో లేదండి, ఇదంతా హైదరాబాద్లో మాత్రమే నేర్పిస్తున్నారు ఇట్లా అంటే తప్పదు. ఎండాకాలం సెలవులలో కానీ, దసరా సెలవుల టైంలో కావచ్చు, సంక్రాంతి సెలవుల టైంలో కావచ్చు, లేదా ఎక్కడ సెమిస్టర్ గ్యాప్లో మీకు ఒక 1 మంత్ 1.5 మంత్ టైం దొరికితే గత్యంతరం లేక తప్పనిసరిగా మీరు హైదరాబాద్ వెళ్ళండి. 1 మంత్ ఎన్నో అక్కడ ఉండండి హాస్టళ్లలో, ఈ కోర్స్ పూర్తి చేసుకోండి. అయ్యా, వరంగల్లో ఈ కోర్స్కి ఇంకా అంత ప్రాచుర్యం దొరకలేదు. సరే, మేము భద్రతా కాలేజ్ నుంచి ఎస్ఏపీని కూడా ఆథరైజేషన్ కోసం ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. ఈ ఇయర్ బీకామ్ ఫైనల్ ఇయర్ అందరికీ కూడా ఎస్ఏపీని యాడ్ చేస్తున్నాం. అందరికీ మన కాలేజీలో చేరిన ప్రతి పిల్లాడికి ఫస్ట్ ఇయర్లో టాలీ యాడ్ చేస్తున్నాం, సెకండ్ ఇయర్లో జిఎస్టీ యాడ్ చేస్తున్నాం, ఫైనల్ ఇయర్లో ఎస్ఏపీ యాడ్ చేస్తున్నాం. తప్పకుండా అందుకోసమే స్పెషలైజ్డ్ కామర్స్ కాలేజీలో చేరడం వల్ల మీకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ, ఇక్కడ డైరెక్టర్లు, ఇక్కడ మేనేజ్మెంట్లు అందరూ కూడా ఈ కోర్సులకు సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా తయారు చేయాలి, మీకు ఎట్లా గైడ్ చేయాలి అనేటువంటి ఒక అవగాహన మాకు ఉంటుంది. సో ఇవి 3 తప్పనిసరిగా అందరు పిల్లలు, ఏం చెప్తున్నాను, మీరు సి సెలెక్ట్ చేసుకోండి ప్లస్ ఇది రావాలి, బి సెలెక్ట్ చేసుకోండి ప్లస్ ఇది రావాలి, ఏ సెలెక్ట్ చేసుకోండి ఈవెన్ దో ప్లస్ ఇది రావాలి. ఇవి అంత ఇంపార్టెంట్ కోర్స్ అండి, అంత ఇంపార్టెంట్ కోర్సెస్ మీకు. ఇవి కనుక మీరు నేర్చుకుంటూ డిగ్రీని 3 సంవత్సరాలలో చాలా ఇష్టపడి నేర్చుకున్నట్లయితే మీకు మంచి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్, ఎంఈసీ, సిఈసీ అయిపోయిన పిల్లలందరికీ మీకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకొక అడ్వైజ్ ఇస్తున్నాను, వినండి ఒక్కసారి. గతంలో మీరు ఇప్పటికింత దగ్గర 12 సంవత్సరాలు చదువు పూర్తయింది. అంటే 10 సంవత్సరాలు, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిండు, ఇంటర్మీడియట్ని 2 సంవత్సరాలు పూర్తి చేసింది. అంటే 12 సంవత్సరాలు మీరు చదువుకోవడం జరిగింది. ఈ చదువుని సరే ఎలా చదివినరు ఏంటి, కొందరు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, కొందరు సెకండ్ క్లాస్లో ఉన్నారు, కొందరు థర్డ్ క్లాస్లో ఉన్నారు. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్తో కొందరు పిల్లలకు మంచి సబ్జెక్ట్ వచ్చి ఉండొచ్చు. సరే, కొందరు ఇష్టం లేకనో పేరెంట్స్ ఫోర్స్ తోటో అందరి కోసమో మీరు చదివి ఉండొచ్చు. కానీ డిగ్రీ అట్లా కాదు. డిగ్రీ మీకోసం చదువుతున్నారు అని మైండ్లో ప్రింట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎవరి కోసం చదవట్లేదు. మీ చదువు మీ నాన్న కోసం కాదు, మీ అమ్మ కోసం కాదు, మీ పేరెంట్స్ కోసం కాదు, మీ ఇంట్లో రిలేటివ్స్ కోసం కాదు. బహుశా మీరు 8th, 9th, 10th ఎప్పుడైనా స్కూల్ కొడితే మీ నాన్న కొట్టైనా తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసి వచ్చింది కావచ్చు. మీ అన్నయ్య తీసుకెళ్ళి కాలేజీలలో స్కూళ్ళలో తీసుకెళ్ళి ఫోర్స్గా జాయిన్ చేసి రావచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మీరు చిన్నపిల్లలు, మీ గురించి మీకు ఆలోచించుకునే శక్తి అప్పుడు లేదు. కాబట్టి వాళ్ళు ఫోర్స్గా మీ మీద ఎడ్యుకేషన్ ఇచ్చారు. అది చాలా సంతోషం, అది చాలా గౌరవం, అది మీ అదృష్టం కూడా వాళ్ళు అలా ఇవ్వడం. కానీ ఇక ముందు మాత్రం మీరు మీకోసం చదువుతున్నారు. ఇప్పుడు చదివే చదువు మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడం కోసం మీరు తయారు చేసుకుంటున్నారు. మీరు ఈ డిగ్రీ పూర్తి కాగానే ఒక మంచి ఉద్యోగాలు చేయడం కోసమని, మీరు జీవితాంతం సుఖంగా బ్రతకడం కోసమని ఈరోజు ఒక కోర్సును సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే, తప్పు నిర్ణయం మీన్స్ ఒకవేళ ఈ కోర్సు చేరాల్సింది వేరే కోర్సులు చేరడము, ఇంకేదో కోర్సులు ఇక్కడ చేరి రేపు ఇప్పుడు ఉద్యోగాలు కాడికి పోయి అయ్యో అది చదివితే బాగుండే, ఇది చదివితే బాగుండే, తప్పు అయిపోయింది అని అక్కడెక్కడో బాధపడడం కంటే ఇక్కడనే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒక మంచి కళాశాలను ఎంపిక చేసుకోండి, ఒక మంచి కోర్సును ఎంపిక చేసుకోండి.
దానికి సంబంధించిన బుక్స్ మెటీరియల్ అవైలబుల్గా ఉందా, దానికి సంబంధించిన ఫ్యాకల్టీ అక్కడ ఉందా, మంచి ప్రాక్టీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ నేర్పించే లెక్చరర్స్ మనకు అవైలబుల్గా ఉన్నారా, ఉన్న కాలేజీలనే చేరండి. ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ప్రతిరోజు వెంబడించి అంటే వెంటపడి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక్కటి చిన్న డిఫరెన్స్ చెప్పేసి ఈరోజు వీడియోని పూర్తి చేస్తాను. దాదాపుగా స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, కొంచెం ఫోర్స్ చేసి మీకు నేర్పించడం జరుగుతుంది. సరే, కొన్ని సందర్భాల పిల్లలు మీ అందరికీ తెలుసు, బట్టి పట్టైనా పర్లేదు పరీక్ష పూర్తి చేసుకొని పాస్ అయ్యేటువంటి పద్ధతిని మీరు కొంత అలవాటు చేసుకున్నారు. కానీ డిగ్రీలో ఆ పద్ధతికి స్వస్తి చెప్పండి. బట్టీల మీదకి ఆలోచనలు పోనీయకండి. ఎవరి కోసం చదువుతున్నామన్న ఆలోచనలు పనిచేయండి. మీకోసం చదువుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ మిమ్మల్ని రేపు బ్రతికించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మంచిగా నేర్చుకోండి. సార్లని ఒక్కటికి 10 సార్లు అడగండి. వెంటపడి మళ్ళీ 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 అడిగి నేర్చుకోండి. ఈ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటెన్సీ నేర్చుకుంటే మీకు 100% మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్లో ఒక్కొక్కరు నెలకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు సార్, మనమేమి సార్ ఎంపీసీలో తీసుకోకుండా ఇటొచ్చినాం కదా అని బాధపడాల్సిన పని లేదు. ఇవే అసలైన కోర్సులు, ఇవే చాలా మంచి కోర్సులు. ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్ మార్కెట్లో పారిశ్రామికీకరణ జరుగుతున్నటువంటి క్రమంలో మన యొక్క అవసరం ప్రతి కంపెనీకి ఉన్నది, ప్రతి ప్రభుత్వానికి అవసరము, ప్రతి ప్రైవేట్ రంగానికి మనం అవసరమే. కాబట్టి మంచి కోర్సు మనకు అవైలబుల్గా ఉన్నది, వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక నుంచి మీరు ధృవ టీవీలో ఈ కోర్సులకు సంబంధించి అన్నింటి వీడియోలు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అన్నీ చూడండి, నేర్చుకోండి, వాటిని పాటించండి. మీరు మంచి ఉన్నతులుగా, మంచి ఉద్యోగస్తులుగా, మంచి వ్యాపారవేత్తలుగా, మంచి ఇండస్ట్రియలిస్టుగా మారి ఒక పెద్ద సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు పొందాలనేటువంటి ఆకాంక్షతోటి, కోరికతోటి మంచి కోర్సులు ఎంపిక చేసుకుంటారని ఆశిస్తూ మీ ఎస్ఎన్ మనోజ్, హనుమకొండ, భద్రకా కామర్స్ డిగ్రీ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్. మీరు ఎటువంటి డౌట్స్ అయినా నేను మీకు సిద్ధంగా ఉన్నాను సమాధానం చెప్పడానికి. ఈ రోజుకు మీకు సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోలో ఇవే కోర్సెస్ గురించి మీ ముందు కనిపిస్తాను. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి ఇంటర్మీడియట్, ఎంఈసీ, సిఈసీ పిల్లలందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ రోజుకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.